ఉరకలెత్తే అంటూ ఎగువ ప్రాంతాలు కురుస్తున్న వర్షాలతో రాష్ట్రంలో ప్రధాన నదులు గోదావరి కృష్ణ ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. గోదావరిపై ధవళేశ్వరం బ్యారేజీ నుంచి మంగళవారం 7 గంటలకు 8,23,083 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. ఈ సీజన్లో ఇదే అధికం. బ్యారేజీ వద్ద నీటి మట్టం ఉదయం 6:30కి 10:50 అడుగులు ఉండగా సాయంత్రం 6ంటికి 9.9 అడుగులుగా నమోదైంది. ఎగువన భద్రాచలం వద్ద వరద సాయంత్రానికి స్వల్పంగా పెరుగుతూ 36.3 అడుగులకు చేరింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే శ్రీకాంత్కి పెరోల్పై విచారణ చేయిస్తాం, తప్పు జరగలేదని అనడం లేదు, తెలిసిన వెంటనే చర్యలు తీసుకుంటున్నాం, అరుణ్ వెనక ఉన్నది ఎవరో తెలుస్తాం, హోంమంత్రి అంత వెల్లడి. హత్య కేసులో యావజ్జీవ శిక్ష అనిపిస్తున్న తిరుపతి జిల్లా గూడూరుకు చెందిన కరడగట్టి నేరగాడి శ్రీకాంత్ పెరోల్ ఎలా మంజూరైంది, దీని వెనక ఉన్నది ఎవరు, ఇందులో ఎంతమంది పోలీసు అధికారులు భాగస్వాములయ్యారని దానిపై విచారణ జరుగుతోంది. హోంమంత్రి ఎంతో స్పష్టం చేశారు. 4-5 రోజుల్లో నివేదిక అందుతుందని, దీని వెనక ఏ స్థాయి అధికారులు ఉన్న చర్యలు తీసుకుంటామని తెలిపారు. పెరోల్ వచ్చాక అతను కరడగట్టి నేరగాడని తెలిసి దాన్ని వెంటనే రద్దు చేసి జైలుకు పంపించామని పేర్కొన్నారు. అతడికి సంబంధించి ఆసుపత్రి వ్యవహారాలు ఎస్కార్ట్ అధికారి తప్పిదం ఉన్నట్టు గుర్తించామని, దానిపైనే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. సచివాలయంలో మంగళవారం విలేకరులతో మాట్లాడారు. అవసరాలు ఉన్నప్పుడు ఎవరైనా ప్రజాప్రతినిధులను ఆశ్రయిస్తారు, కొన్నిసార్లు వాళ్ళన్నింటికీ పరిశీలించలేకపోవచ్చు. శ్రీకాంత్కి పెరోల్ విషయంలో తప్పు జరగలేదని మేము చెప్పడం లేదు, కానీ తెలిసిన వెంటనే చర్యలు తీసుకున్నాం. అదే వైకాపా ప్రభుత్వంలో అతనికి మొదటి 30 రోజులు పెరోల్ ఇచ్చి మళ్ళీ దాన్ని 15 రోజులు పొడిగించారు. జగన్ గత ప్రభుత్వంలో గోండాలు రౌడీలను పెంచి పోషించారు. అలాంటి పరిస్థితి అప్పుడున్నట్టే ఇప్పుడు కూడా కొనసాగుతుందని అనుకుంటున్నారు. కానీ ఇప్పుడున్నది కూటమి ప్రభుత్వం బ్లాక్మెయిల్ చేయడం, బెదిరించడం అనేవి కుదరవు. శ్రీకాంత్కి పెరోల్ మంజూరు కాకూడదన్న విషయాన్ని జైళ్ల శాఖపై సమీక్ష సందర్భంగా సూపరింటెండెంట్ మా దృష్టికి తెచ్చారు. ఆ రోజు నేను ఆదేశాలు జారీ చేసి ఆ తర్వాత పత్రికలో వచ్చిందని హోంమంత్రి వివరించారన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. మరో పెరోల్ వ్యవహారంలో అరుణ్ భాగస్వామి పైన విచారణ జరుగుతుంది. ఆ వెనకున్నది ఎవరనే దానిపై కూపీలు అవుతున్న గతంలో ఆమెపై 2 కేసులు నమోదైనట్టు గుర్తించాం. 4 రోజుల క్రితం హోంమంత్రి పేషెంట్ నుంచి ఫోన్ చేస్తున్నట్టు చెప్పాము. సీఐని కూడా బెదిరించినట్టు మా దృష్టికి వచ్చింది. అరుణ్ వైకాపా ప్రభుత్వ హయాంలో దిశ ఫౌండేషన్కి సెక్రటరీ అన్నట్టు ప్రకటించింది. అప్పటి నుంచే మోసాలకు పాల్పడుతున్నట్టు తేలింది అని వెల్లడించారు అన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. ఇందులో